తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మంత్రులు కలిగినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. పైసలు ఇచ్చే మంత్రి ఈయనే ఉంటాడు, వ్యవసాయ మంత్రి ఈయనే ఉంటాడు, భూముల పంచాయతీలు తెంపే మంత్రి ఈయనే ఉంటాడు. ఇలా పంచాయతీ ఏంటంటే పండించిన పంటని కొనుగోలు చేసేందుకు మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి గారికి తీరికలేదు. వారం రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వేరు మండల కేంద్రాల్లో, వేరు మార్కెట్ సెంటర్లలో రైతుల ఆవేదన, అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు దయచేసి వినాలని కోరుతున్నాం. వ్యవసాయదారులు మీ దగ్గరకు వచ్చి పంట వేసుకునే కంటే ముందు PR 126 అనే వెరైటీ రైతులు వేయాలా వద్దా అని అడిగినప్పుడు జేడీ గారి నుంచి వచ్చిన సమాధానం, ఏ రకమైన వడ్లు పండించినా మీ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ జేడీ గారు చెప్పిన తర్వాతనే రైతులు PR 126 అనేటువంటి వెరైటీ విత్తనాల్ని మీ ఖమ్మం జిల్లాలో పండించడం జరిగింది. ఈ రోజు పంట చేతికి వచ్చిన తర్వాత PR 126 ని మేము కొనము అని వ్యవసాయ శాఖ అధికారులు రైతన్నల్ని రెఫ్యూజ్ చేస్తే, పండించినటువంటి వడ్లను తీసుకొని వ్యవసాయదారులు ఏడికి పోవాలనేది ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆలోచించాలి. సార్, అందరూ పామాయిలే పండించారు, అందరూ పెద్ద రైతులు ఉండరు, చిన్న సన్నకారు రైతుల గురించి ఒకసారి ఆలోచించండి దయచేసి. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల లోపు వరి, మొక్కజొన్న పండించినటువంటి రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి 3 మేజర్ సమస్యల్ని ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు వెంటనే అడ్రస్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి, PR 126 వెరైటీ వడ్లన్నీ కూడా కొనుగోలు చేయాలి. ఈ వడ్లను కొంటాం, ఆ వడ్లను కొనమని మాట్లాడుతున్నటువంటి అధికారుల మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. అదే రకంగా మొక్కజొన్నలో ఎకరాకి 26.5 క్వింటాల్సే కొంటాం, మిగతా ఎంత మీరు ప్రైవేట్ లో అమ్ముకోరు, దళారులకు అమ్ముకోరు అని చెప్తున్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 26.5 క్వింటాల్స్ కాదు, ఒక రైతు ఒక ఎకరాలో ఎన్ని క్వింటాల మొక్కజొన్న పండిస్తే వాటిని మొత్తాన్ని కొనుగోలు చేయాలి. పని బాగా జరిగితే మేం చేసినామని, బాగా లేకపోతే కేంద్రం మీద నెట్టేటువంటి నెపం తీసుకోవద్దని నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా రఘునందన్, మీరు బీజేపీ ఎంపీ కదా, మీరు మాట్లాడూరి ఢిల్లీకి అనే ప్రశ్న నెక్స్ట్ మీ నుంచి వస్తుందని నాకు తెలుసు కాబట్టి ముందే సమాధానం చెప్పిపోతా ఉన్నాం. చాలా సందర్భాల్లో మీరు చెప్తారు కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకుండా మేము కొంటున్నామని. మరి ఈడ కొనుండ్రి రైతుల దగ్గర నుంచి వచ్చినటువంటి మిగతా విత్తనాలు కొనుండ్రి, మిగిలిన మొక్కజొన్నలు కొనుండ్రి. వారు వారం రోజుల నుంచి ఇక్కడ ఉండి నిన్న వచ్చినటువంటి అకాల వర్షానికి నానిపోయి రైతన్నలు పొద్దాక చెమటతోటి, రాత్రిపూట వానతోటి తడిసి గింజలు అమ్ముకోలేక ఇబ్బంది పడతా ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరు స్పందించకపోతే ఎవరు స్పందిస్తారో ఒకసారి ఆలోచించాలి. చాలా విషయాల్లో వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, అందరికంటే యాక్టివ్గా ఉంటే నేను వ్యవసాయం పట్ల అని చెప్తారు. మరి మీ కన్సర్న్ మీ సొంత జిల్లాలో నేను మీ ఊరికే వచ్చి చూస్తా ఉన్నా మంత్రి గారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు, ఒకటి లారీలు రావట్లేదు, 2 గన్ని బ్యాగ్స్ ఇస్తలేరు, తేమ కొలిచే దగ్గర పైసలు ఇవ్వాలి, ట్రక్ షీట్లు ఇచ్చే దగ్గర పైసలు ఇవ్వాలి, ఆఖరికి పోయిన వడ్లని లేదా పోయిన మొక్కజొన్నల్ని దించుకోవాలంటే లారీలోంచి ఆడ కూడా పైసలు ఇవ్వాలనేటువంటి ఆవేదన రైతన్నల నుంచి వస్తుంది. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుండదని చెప్తారు తుమ్మల గారు. మీ అనుభవంలో ఈ రాష్ట్రంలో అన్ని మంత్రుల దగ్గర, అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన మీ అనుభవాన్ని ఉపయోగించి రైతు ఏడవకుండా, రైతు కంటే కన్నీరు రాకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు చూడాలని, ఇప్పటికే రోడ్ల మీద వివిధ ప్రైవేట్ ప్రాంతాల లోపల నిలిచిపోయినటువంటి ఈ మొక్కజొన్న కొనుగోళ్ళని రేపటి నుంచో మాపటి నుంచో ఐకేపీల దగ్గర కొనుగోలు ప్రారంభించే వడ్ల కొనుగోళ్ళని వెంటనే పూర్తి చేసి సరిపోయని లారీలు పంపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నా, సగం పాలన పూర్తయింది, సగం టర్మ్ పూర్తయింది, ఇంకా మీరు పాలన లోపల ఓనమాలు నేర్చుకోక రైతన్నలకు ఏం కావాలో సరి అయిన సమయంలో ఇయ్యకపోతే, యూరియా అప్పుడు లైన్లో నిల్చోబెడితిరి, చెప్పులు పెట్టిస్తిరి, అప్పుడు అట్లా ఏడిపిస్తిరి, కష్టపడి పంట పండిస్తే ఇలా మళ్ళా లారీలు రావు, గన్ని బ్యాగులు రావు, సగం పంట కొంటాం, దళారులకు అమ్ముకోండ్రి. ఈ రకమైనటువంటి బాధాకరమైనటువంటి స్టేట్మెంట్లు మీ జిల్లా నుంచి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా నుంచి రావడం అనేది బాధాకరం. 48 గంటల్లో ఈ సమస్యను మీరు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.
లేని పక్షంలో ఈ రైతులందరినీ తీసుకొని మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదా మీ కలెక్టర్ గారికి చెప్పమంటే కలెక్టర్ గారికి చెప్తాం. తప్పనిసరి పరిస్థితులలో మీరు మమ్మల్ని నెట్టేస్తే 2 రోజుల తర్వాత ఈ వడ్లు గాని మొక్కజొన్నలు గాని ఇక్కడ దిగాయి సార్. ఇక దిగాల్సింది ఏంటంటే తుమ్మల గారి కాంపౌండ్ లోనో కలెక్టరేట్ లోనో దించాల్సినటువంటి పరిస్థితి రైతులకు కల్పించొద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.